రైస్ రా కర్రీస్ ఎన్ని రకాలు అడుగుతుంది హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. నేను ఇప్పుడు రెడీ అయ్యి బద్రీనాథ్కి స్టార్ట్ కావాలి. ఇక్కడ నుంచి ఒక 250 కిలోమీటర్స్ ఉంది బద్రీనాథ్. కష్టపడి ప్యాకైతే చేస్తాను నేను. ఇప్పుడే మేము బద్రీనాథ్కి స్టార్ట్ అవుతున్నాం. ఈ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. వ్యూస్ అయితే చాలా క్రేజీగా ఉండే. వెళ్ళే దారిలో ఒక డాబా దగ్గర ఆగినాం. ఇప్పుడే మేము ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అందరు టీ తాగుతాం. ఇప్పుడే బద్రీనాథ్ రూమ్కి వచ్చినాం. ట్రావెలర్ టెంపో నుంచి మాత్రం తెంకొచ్చిండు. బుక్కానికి తెంగుతుండే రోజు పొద్దున డాబా కాడ 2 బిస్కెట్లు ప్యాకెట్ మాకు ఆగామని చెప్తాడు. సరే ఇప్పుడు వద్దా మరి కుద్దా మూసుకో. నేను వాడు అడిగినే తీసుకొచ్చిన వాడి చేస్తుంటే పాపం ఒకటి మీరు ఇంకొకటి వచ్చిన ఎట్లయితుందా తస్కరించడం అంటే ఎవరికి తెలియకుండా తేవడం. నేను వానికి తెలిసేది తీసుకొచ్చిన నేను అంతే. నీకు కంటెంట్ లాగుతున్నా చెప్పరా. खाने में क्या खाओगे आप लोग? खाने के लिए हमारे पास दाल है, रोटी, सब्जी, चावल। थाली 180 रुपए की। 180 उसमें होगा दाल होगी, रोटी, सब्जी, चावल, अचार और सलाद है। రైస్ రా కర్రీస్ ఎన్ని రకాలు అడుగుతుంది भाई करी क्या क्या था? करी दाल रोटी, सब्जी, चावल। सब्जी कौन सा सब्जी? वो तो नीचे ही मालूम है। अरे इधर वेजिटेबल, पप्पू, चावल, कितना रोटियां? 4 रोटियां। ये सब मिला के 180 को। चिकन नहीं मिलता यहाँ पे। वेज चिकन नहीं, पनीर हट रहा है। पनीर मिलता? पनीर हाँ मिल जाता। कितना होता पनीर का? वो तो एक आदमी नीचे आ जाओ, पहले बात कर लो फिर। ठीक है, बानो आ जाता। वो हिंदी बहुत अच्छा बात करता है, वो लेके जाओ। एक जना आ जाइए रेस्टोरेंट। एक जना आ जाइए। ठीक है, आ जाएंगे। రూమ్ దగ్గర నుంచి బద్రీనాథ్ టెంపుల్ కనిపిస్తుంది. టూరిస్ట్ వచ్చినట్టు అది ఇక్కడ లైట్స్ ఉన్నాయి. ఇప్పుడే మేము బద్రీనాథ్ టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. హైట్ కు వీడు నీకు పక్కన చిన్నపిల్లలు కాపాడుతారు. తీసుకొని ముందర దేవుడే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. సరే 1,00,000 రూపాయలు ఇస్తాడు అన్న. త్రివేణి ఘాట్లనే మునిగిన త్రివేణి ఘాట్ల చల్ల నీళ్ళు, గౌరీకుండ్ల వేడి నీళ్ళు. గౌరీకుండ మునిగితే తోలు మొత్తం లేచినారయ్యా. మస్తు వేడున్నావి కానీ బాడీ పెయిన్స్ మొత్తం పోయినాయి. వేడిన వేసి బాడీ పెయిన్స్ పోతాయంట. అవును, మళ్ళీ అవి అమృత వాటర్. బాడీ పెయిన్స్ పోతాయి వేడి వాటర్. ఏమనలేదురా, ఏమన్నా అనట్లా చెప్తున్నా. అది ఫ్యాక్ట్.
మేము ఇక ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ అట్లా ఉంటుంది. అదే ఆరేతిస్తుండ్రా మీకు కనిపిస్తూనే ఉంటుంది టెంపుల్. ఆరేతి అదే అదే చలి మాత్రం ఘోరంగా ఉంది. అసలు కేదార్నాథ్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ చలి. ఆల్మోస్ట్ లైక్ 6 degrees అట్లా ఉంది. మాట్లాడడానికి మాటలు కూడా వస్తున్నాయి. ఇద్దరు గాయస్ బర్త్డే పెట్టేసుకుంటారు అక్కడ ఉన్నారు వాళ్ళు. పోయి ఒక వీడియో తీసుకున్నా, ఆ బర్త్డే చెప్పినా పాట మొత్తం బాగా కేక్ ఇస్తారేమో అని అనుకుంటే ఇప్పుడు ఫోటోలు దిగుతారు, కేక్ ఇస్తలే. ఇస్తేనే కేక్ కావాలా? పిలవాలా వాళ్ళని కేక్ కోసం? ఆల్రెడీ మాట్లాడండి, కేక్ ఇస్తాను. వెజ్ అన్న ఏది ఎగ్లేసా అనుకో. భయ్యా इसको केक चाहिए कहते हैं ఇస్తారంట పోరే రే పో కేక్ ఇస్తారంటారా? పో కేక్ ఇస్తారంట రే बिल्कुल 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 यार भाई को खिलाओ केक. कहाँ से आप लोग? హైదరాబాద్ తెలంగాణ. ఇది మార్నింగ్ వ్యూ బద్రీనాథ్లో. హాయ్ గాయస్, ఇప్పుడు టెంపుల్ కి స్టార్ట్ అవుతున్నాం. బద్రీనాథ్ టెంపుల్ అండి. చాలా చలిగా ఉందండి. వెళ్ళు వన్ కింగ్స్. రే క్రాంతి నెంబర్ ఎందుకు తిరుగుతున్నారా? ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసినాం. మన విలేజ్కి వెళ్తున్నాం. మన విలేజ్ వచ్చేసి ఇండియా ఫస్ట్ విలేజ్ అండ్ లాస్ట్ విలేజ్, చైనా బార్డర్లో ఉంటుంది. లెట్స్ గో. భూమికి ఆనుకొని ఉండడం నాకు అలవాటు, అదే నాకు సంతృప్తి. భూమి దగ్గర ఉంటావా? నా పాదాలు ఎప్పుడు భూమిని ముద్దాడుతూనే ఉంటాయి. దట్ ఈస్ మీ. ఎంత దూరం వచ్చినాం మనం ఇప్పుడు కిలోమీటర్ వచ్చినాం, ఇంకొక 100 అడుగుల కంటే ఎక్కువ మనతో కాదు. బాగున్నాడు 500 మొత్తం రోడ్ అన్నాడు, కొండలు ఎక్కేసాడు. దిస్ ఈజ్ ఆల్సో ఏ రోడ్, అది వాళ్ళకి. మనం అనుకునే రోడ్లు మన దగ్గర మాత్రమే దొరుకుతాయి బ్రో, ఇక్కడ దొరకవు. అంతేనా? ఇక్కడ రోడ్లు అంటే 4-5 వాడేసిన బండలు మాత్రమే, కొండలు బండలు. ఇప్పుడే మన విలేజ్ వచ్చాం. ఇక్కడ చిన్ననాడు తమాషా చేస్తుంది. హలో అంటే మనదే విలేజ్, మన విలేజ్ కదా. అయితే మన విలేజ్ కదా, ఫ్రీ అయితే మొత్తం మన విలేజ్లో రేపు ఏడికి వచ్చినాం మేడం? మనమా ఇండియా ఫస్ట్ టీ షాప్. ఈ మొట్టమొదట షాప్ ఇది ఇండియా మొత్తంలో. ఇక్కడ టీ తాగబోతున్నాం. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సరే స్టే ట్యూన్. బద్రీనాథ్ నుంచి హరిద్వార్ పోతున్నాం. పోయేదారిలో ల్యాండ్ స్లైడ్ అయింది. ఇప్పుడే ఆగ్రా రైల్వే స్టేషన్కి వచ్చినాం. లగేజ్ మొత్తం దింపుతుంది, ఇక పోవడం ఇంటికి.